హలో ఎవ్రీవన్, ఏ వండర్ఫుల్ డే టు ఆల్. సో ఈరోజు మనము ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి వచ్చే అనేకమైన అనుభవాలలో ఒకానొక అనుభవము చెవిలో ఒక రకమైన శబ్దం వినపడటం. ఈ శబ్దానికి ఫిజికల్ బాడీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే స్పిరిచువల్ ఇష్యూస్ ఉంటాయి. ఫిజికల్ బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మన చెవి పరంగా లేదా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా ఈ చెవిలో కంటిన్యూస్ గా రింగింగ్ సౌండ్ అనేది వినబడుతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసినదే. ఇప్పుడు నేను చెప్పబోయేవి మీకు వర్తిస్తుందా లేదా అన్న ఒక కన్క్లూజన్ కి రావటానికి ముందర, ఒకవేళ నేను చెప్పేది మీకు అనుభవంలో ఇదివరకే ఉన్నట్లయితే గనక ఒక్కసారి ముందుగా ఫిజికల్ చెకప్ అంటే మెడికల్ రిలేటెడ్ గా చెకప్ చేసుకుని ఎటువంటి సమస్య లేదు అని మీరు నిర్ధారించుకున్న తర్వాత చెవి పరంగా అప్పటికీ మీకు నేను చెప్తున్న ఈ రింగింగ్ సౌండ్ చెవిలో వినబడే ఆ సన్నటి శబ్దం అన్నమాట వినబడుతుంది అంటే అప్పుడు మీకు ఈ చెప్పే వాటిలో ఏదో ఒకటి వర్తిస్తుందని తీసుకోగలరు. సో ముందు మాటగా ఇది నేను ముందుగానే ప్రస్తావించడం జరుగుతుంది, ఎందుకంటే చెవిలో శబ్దం వస్తుందంటే అదొక అనారోగ్య సంకేతం కూడా అవుతుంది. ఒకవేళ ఎలాంటి అనారోగ్యం లేదు అని మీరు మెడికల్ చెకప్స్ ద్వారా నిర్ధారించుకున్న తర్వాత కూడా మీకు ఈ శబ్దాలు వినబడుతున్నాయి అని అంటే అప్పుడు దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంది అని ఈ ఆడియోని మీరు మీకు ఎలా వర్తిస్తుందో వినగలరు. ఓకే, నౌ కమింగ్ టు దిస్. సహజంగా ఎప్పుడైనా మనకి చెవిలో ఒక రింగింగ్ సౌండ్ అనేది వినబడుతుందంటే దాని అర్థము మన ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా సూక్ష్మతలాలతో కమ్యూనికేట్ అవ్వడానికి అర్హత పొందింది అని ఒక సంకేతం, ద బేసిక్ మీనింగ్ అన్నమాట. లేదా మనం ఒక సూక్ష్మతలాల నుంచి లేదా మన హయ్యర్ సెల్ఫ్ నుంచి ఒక సమాచారాన్ని అందుకుంటున్నాము అన్న సంకేతం కూడా కావచ్చు. అయితే ఈ శబ్దము వినబడేటువంటి తీవ్రతను ఆధారంగా చేసుకుని ఈ శబ్దము ఏ చెవిలో వినబడుతుందో, లెఫ్ట్ ఇయరా రైట్ ఇయరా, దానికి అనుగుణంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డికోడింగ్స్ ఉంటాయి. రకరకాల విధానాలలో మనం దీన్ని డికోడ్ చేయొచ్చు అనమాట, లేదా అనలైజ్ చేయొచ్చు. నా అనుభవంలో నేను పొందినటువంటి కొన్ని అనుభవాల ద్వారా తీసుకున్నటువంటి డికోడెడ్ నాలెడ్జ్ ని ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. కమింగ్ టు ద ఫస్ట్ టైప్ ఆఫ్ సౌండ్. యాజ్ అ సెడ్, రకరకాలుగా మనకు ఆ శబ్దాలు వినబడుతూనే ఉంటాయి. ఆ వినబడుతున్న శబ్దాలలో కూడా డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఉంటాయి అన్నమాట. సూక్ష్మంగా వినిపించడం, గట్టిగా వినిపించడం, సున్నితంగా వినిపించడం, అలలులాగా వినిపించటం, ఆగి ఆగి వినిపించటం, ఇలా ఇలా రకరకాల విధానాలలో మనకి వినబడుతూ ఉంటుంది. కనుక నేను ఏదైతే చెప్పబోతున్నానో జాగ్రత్తగా వినండి. అలాగే వినిన దానిని మరల వినటానికి ప్రయత్నిస్తే మీకేం వర్తిస్తుందో మీకు ఒకటి క్లారిటీ వస్తుంది. మొదటి రకమైనటువంటి శబ్దము, దీన్ని రింగింగ్ సౌండ్ అని అంటాం. ఇది ఒక బీప్ సౌండ్ లాగా కానీ లేదా కంటిన్యూస్ గా ఒక హైలీ ఇంటెన్సిఫైడ్ సౌండ్. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తి కాల్ కనెక్ట్ అవ్వనప్పుడు లేదా కాల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఒక సౌండ్ వస్తుంది చూసారా, కీ అని అంటూ ఒక బీప్ శబ్దము, అది రింగింగ్ సౌండ్. అలాగే కొంతమందికి ఈ రింగింగ్ సౌండ్ ఎలా ఉంటుందంటే గుడిలో గంట కొట్టిన తర్వాత వచ్చే శబ్దం ఉంటుంది చూసారా, ఒక సున్నితమైనటువంటి నాదము, ఒక వైబ్రేషనల్ సౌండ్ అన్నమాట. అలాంటి శబ్దము వినబడుతుంది. ఇది ఒక రకమైనటువంటి శబ్దము, చెవిలో వినబడే శబ్దం. అయితే ఈ శబ్దం గనక పర్టికులర్ గా రైట్ ఇయర్ లో వినబడితే దాని సంకేతం ఏమిటంటే మీ ఇంట్యూషన్ ఈ సమయం నుంచి చాలా హైటెండ్ గా ఉంటుంది. హైటెండ్ గా ఉండటం అంటే గన్ షాట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ క్షణం నుంచి మీకు వచ్చే ఆలోచనలు, ఫీలింగ్స్ ని, మీకు వచ్చే కలలను జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే అవన్నీ మీకు ఒక గైడెన్స్ గా పనిచేస్తాయి, రానున్న రోజుల్లో ఒక మార్గనిర్దేశకంగా పనిచేస్తుంది అని ఒక సంకేతం. సూక్ష్మతలాల నుంచి మీకు వచ్చే సంకేతం ఇది. మీ ఇంట్యూషన్ మీద ధ్యాస నిలపండి అంటూ. నా కమింగ్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ రింగింగ్, బజ్జింగ్ సౌండ్ అంటారు. బజ్జింగ్ అని అంటే అది కొంచెం అనీజీగా ఉంటుంది. ఆ శబ్దం సున్నితంగా ఉంటుంది, చాలా చిరాకు తెప్పించేదిగా, అనీజీగా, చెవిలో బ్లాక్ అయిపోయినట్లుగా ఇలా ఉంటుంది అనమాట. అది అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చే సౌండ్.
దీని సంకేతం యొక్క అర్థం ఏమిటంటే సంథింగ్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్ యువర్ సిస్టమ్. మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ లోనికి ఏదో డౌన్లోడ్ చేయబడుతుంది. ఎస్పెషల్లీ ఈ శబ్దమును లెఫ్ట్ ఇయర్ లో వినబడితే దీని అర్థము మీ స్పిరిట్ గైడ్స్ నుంచి లేదా మీ తరతరాలలో పూర్వీకులలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారి నుంచి మీకు కొంత శక్తి మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ లోనికి డిపాజిట్ చేయబడుతుంది అన్నదే ఈ పల్సేటింగ్ ఆర్ బజింగ్ సౌండ్ తాలూకా డికోడింగ్. మూడవది స్పిరిచువల్ అవేకనింగ్ సౌండ్. స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతున్నప్పుడు అంటే ఆధ్యాత్మికంగా మనము నెక్స్ట్ లెవెల్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు మన రెండు చెవులలో కూడా హై పిచ్డ్ రింగింగ్ సౌండ్ వినబడుతుంది. చాలా ఎక్కువ సౌండ్ వినబడుతుంది అనమాట. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే ఇంకా చెవిడి వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. సో దీని అనాలిసిస్ ఏంటంటే ఇట్ ఈస్ అ సింబాలిజం ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది, తద్వారా మీరు శక్తికి చాలా సెన్సిటివ్ అయిపోతారు అని ఒక సంకేతము. మీ శక్తిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోండి అంటూ తెలియజేసే ఒక సంకేతమే స్పిరిచువల్ అవేకనింగ్. ఈ సౌండ్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ ఉంటుంది. చెవికి దగ్గరగా పెద్ద మైక్ సెట్స్ పెడితే ఎలా ఉంటాయి, చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి కదా, అలాంటి ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ రింగింగ్ సౌండ్ వినబడుతుంది అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సౌండ్, దీన్ని ఎనర్జెటిక్ షిఫ్ట్స్ జరుగుతున్నప్పుడు వచ్చే సౌండ్ అని అంటారు. ఈ సౌండ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అసలు ఈ సౌండ్ ఎలా వస్తుందంటే సన్నగా మొదలై నెమ్మదిగా చాలా పెద్దగా మారుతుంది అనమాట. అంటే సూక్ష్మంగా వినిపించకుండా వినబడుతూ నెమ్మదిగా సౌండ్ పెంచుకుంటూ వస్తారు అనమాట. సో ఇది జనరల్ గా ఎప్పుడు మనకి ఇలాంటి సౌండ్ వస్తుందంటే మన ఎనర్జీ ఫీల్డ్ లో లేదా ఫిజికల్ గా గానీ ఎమోషనల్ గా గానీ లేదా స్పిరిచువల్ గా గానీ మనము ఒక చేంజ్ అండర్గో అవుతాం. నెక్స్ట్ కొన్ని రోజులలో ఒక మార్పు మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికంగా గానీ ఎమోషనల్ గా గానీ ఒక మార్పు జరగబోతుంది, ఆ మార్పుకి సిద్ధంగా ఉండు అంటూ మనకు వచ్చే సమాచారమే ఎనర్జెటిక్ షిఫ్ట్ ద్వారా వచ్చే ఈ సౌండ్. ఈ సౌండ్ రెండు చెవులలోని కొంతమందికి వినబడుతుంది, కొంతమందికి ఒక చెవిలో మాత్రమే వినబడుతుంది. అది లెఫ్ట్ అయినా కావచ్చు, రైట్ అయినా కావచ్చు. సన్నగా మొదలయ్యి అది చాలా పెద్ద సౌండ్ గా మారుతుంది అనమాట. ఆ శబ్దాన్ని కూడా మనం నియంత్రించవచ్చు. కొంతమందికి ఈ శబ్దం ఏకదాటిగా వినబడుతూ ఉంటుంది. అది ఎందుకు వినబడుతుందంటే వాళ్ళు రిసీవింగ్ మోడ్ లో లేనప్పుడు లేదా వాళ్ళు చేరవేయబడుతున్నటువంటి సమాచారము వాళ్ళు ఇంకా స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు, అర్థం చేసుకోనప్పుడు ఇది కంటిన్యూస్ గా వినబడుతుంది అనమాట. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి ఒక శబ్దం ఏకదాటిగా నాకు వినబడుతుంది, అది కంట్రోల్ అవ్వట్లేదు నాకు అని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క క్షణం, ఈ క్షణమే ఒక డీప్ బ్రెత్ తీసి రిలీజ్ చేస్తూ ఐఎమ్ రెడీ టు రిసీవ్, నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, థ్యాంక్ యూ సో మచ్, నాకు అర్థం అయ్యింది అని మనస్ఫూర్తిగా ప్రకటించండి. పాస్ దిస్ వీడియో, ఇక్కడికి వీడియో పాస్ చేసి మీరు ఈ యొక్క ఇంటెన్షన్ ని సెట్ చేయండి. అలాగే దీనితో పాటు ఇది కూడా చెప్పండి, ఈ శబ్దము చాలా ఎక్కువగా ఉంది, కాస్త దీని తాలూకా ఫ్రీక్వెన్సీని కానీ లేదా ఇంటెన్సిటీని కానీ తగ్గించండి అని ప్రకటించండి. క్రమేపీ మీకు ఆ ఇంటెన్సిటీ తగ్గడం మొదలవుతుంది. తగ్గిన తర్వాత కామెంట్ యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? ఈ వీడియో కింద మీ ఎక్స్పీరియన్స్ కి కామెంట్ చేయండి. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ శబ్దం వినబడేది ఇంకొకటి ఏంటంటే అంతరింద్రియాలలో స్పష్టత. అంతరింద్రియాలలో స్పష్టత వస్తుంది ఇంకా క్లారిటీతో నీ క్లారియన్సెస్ ని, అంటే నీ దివ్య దృష్టి, దివ్య శ్రవణము, అలాగే టేస్ట్ సెన్స్, టచ్ సెన్స్, ఫీలింగ్ సెన్స్ ఇవన్నీ మెరుగుపడతాయి. ఇవి మెరుగుపడతాయని చెప్పటానికి ఇంకొక సంకేతం ఏమిటంటే రింగింగ్ సౌండ్ వినబడుతుంది, దానితో పాటు కొన్ని వాయిసెస్ వినబడతాయి. శబ్దము అలాగే వాక్కు కూడా మనం నెమ్మదిగా గుసగుసలలాగా మర్మరింగ్ సౌండ్ అన్నమాట వినబడుతుంది. సో దీని సంకేతం ఏమిటి? మీ యొక్క క్లేయర్స్, 4 క్లేయర్స్ ఉంటాయి అందరికి. చూపు, గ్రహణము అంటే వినికిడి, తర్వాత స్పర్శ, టేస్ట్, కొంతమందికి ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇలా మొత్తం 4 to 5 క్లేయర్స్ ఉంటాయి. ఇవి మెరుగుపడుతున్నాయి, ఇంకా బెస్ట్ గా పనిచేస్తున్నాయి. నీ అంతరింద్రియాలు నువ్వు స్పిరిచువల్ గా ఎదగటానికి కావలసినటువంటి స్టేట్ లోనికి వచ్చాయి. కాబట్టి వాటిని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకో, వ్యక్తిగత లాభాలకి కాదు, స్వార్థానికి కాదు అని చెప్తూ ఒక సంకేతం అన్నమాట.
ఇది అంతరింద్రియాలలో స్పష్టత వస్తున్నప్పుడు వచ్చేటువంటి సంకేతం. ఈ సంకేతం ఎలా ఉంటుంది? ఒక రింగింగ్ సౌండ్ ఉంటుంది, దాంతో పాటు మాటలు కూడా వస్తాయన్నమాట. కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సౌండ్ ఏంటంటే, ఇది రెండు చెవులలో కాన్స్టెంట్ గా వినబడుతుంది. ఇది వినబడుతున్నంతసేపు ఒక రకమైనటువంటి డిజీనెస్ ఉంటుంది. డిజీనెస్ అంటే మత్తు, ఒక రకమైనటువంటి మత్తు, నిద్రపోవాలన్న ఫీలింగ్ అనమాట ఎక్కువగా ఉంటుంది. మొత్తం తిప్పేస్తుందేమో, కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది ఈ రింగింగ్ వినబడుతున్నంతసేపు. ఈ కాన్స్టెంట్ రింగింగ్ ఒక్క 2 to 3 seconds వచ్చి స్టాప్ అయిపోతుంది, కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తుంది. సో ఇది రెండు చెవులలోని వస్తుంది. సో దీని సంకేతం ఏమిటంటే, ప్రకృతిలో సమయాన్ని గడపాలి, నీ శక్తి చాలా ఎక్కువగా ఉంది, లేదా సరికాని శక్తి ఏదో ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండుండొచ్చు, కాబట్టి గ్రౌండింగ్ చేయాలి, లేదా మెడిటేషన్ చెయ్యు, ఏదైనా ఒక యాక్టివిటీలో నిన్ను పూర్తిగా ఇన్వాల్వ్ చేసుకో, ప్రెసెంట్ మూమెంట్ లో ఉండటానికే ప్రయత్నించు అంటూ సూక్ష్మ తలాల నుంచి మనకు వచ్చే మరొక సంకేతమే ఇట్స్ టైమ్ ఫర్ గ్రౌండింగ్. ఓకే, టైమ్ ఫర్ గ్రౌండింగ్ అని చెప్పబడేది అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సౌండ్ ఏమిటంటే, స్పిరిట్ గైడ్స్ లేదా మన యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి సమాచారం. స్పిరిట్ గైడ్స్ లేదా మన పూర్వీకుల నుంచి వచ్చే సమాచారం ఎలా ఉంటుందంటే, చాలా లో సౌండ్ ఉంటుంది, వినబడకుండా ఉంటుంది అనమాట శబ్దము. అది ఎలా అంటే, ఒక గదిలో ఎవ్వరూ లేకుండా తలుపులు తాళం వేసేసుకొని మనం మాత్రమే ఎలాంటి శబ్దాలు లేకుండా కూర్చున్నాం అనుకోండి, ఒక సన్నటి సూక్ష్మ శబ్దం వినబడుతూ ఉంటుంది, ఒక లో పిచ్డ్ రింగింగ్ అనమాట. ఇది ఎస్పెషల్లీ లెఫ్ట్ ఇయర్ లో మాత్రమే వినబడుతుంది. ఇలా వినబడిందంటే ఇది మీ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే ఒక వార్నింగ్ మెసేజ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ అ మెసేజ్, బట్ ఆ మెసేజ్ లో ఒక వార్నింగ్ కూడా ఉంది. వార్నింగ్ దేని పరంగా అంటే, అతిగా ఆలోచించకు, లేకపోతే కొంచెం ధ్యాస పెట్టు అని చెప్తూ, నీకు ఒక గైడెన్స్ కావాలి కాబట్టి రిలై ఆన్ మీ, మా పైన మమ్మల్ని అడుగు, బికాస్ అడగకపోతే ఎవ్వరు ఏమి ఇవ్వరు కదా, సో మమ్మల్ని అప్రోచ్ అవ్వు అని చెప్తూ కొన్ని సంకేతాలు అనమాట, వార్నింగ్ సైన్స్ ఫ్రమ్ ద యాన్సెస్టర్. తర్వాత ఇంపార్టెంట్ డెసిషన్ పాయింట్ ఉంటుంది. అంటే మన జీవితంలో మనము ఇప్పుడు ఇది రైట్ టైం, నీకు ఒక చాలా ఇంపార్టెంట్ టైం, నువ్వు ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వచ్చే సంకేతాలు ఏంటంటే, చాలా ఇంటెన్సిఫైడ్ రింగింగ్ ఉంటుంది బోత్ ఇయర్స్ లో, రెండు చెవులలో కూడా ఈ రింగింగ్ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట. అండ్ డ్యూరింగ్ ఎస్పెషల్లీ మీరు ఒక డైలమాలో ఉన్నప్పుడు, ఒక డెసిషన్ మేకింగ్ లో, ఒక ఇంకా ఎండ్ అనమాట, ఇంకా ఇది ఎండ్, నేను ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ యొక్క స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు వచ్చేటువంటి మెసేజ్ ఇది ఒక రింగింగ్ సౌండ్ కంటిన్యూస్ గా వినబడుతుంది. దాని అర్థం ఏమిటి? నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నావో, ఆలోచిస్తున్నావో, ఒక కన్క్లూజన్ కి వస్తావో, దానికి సంబంధించినటువంటి ఎలాంటి కన్క్లూజన్ కి రావాలన్నా నువ్వు నీ ఇంట్యూషన్ మీదే ఆధారపడాలి అని చెప్తూ ఒక సంకేతం అనమాట. డిపెండ్ ఆన్ యువర్ ఇంట్యూషన్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఆర్ ఎనీ యాక్షన్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ సౌండ్. ఇంకొక రకమైనటువంటి సౌండ్ ఏమంటారంటే, ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చే సౌండ్. ఈ సౌండ్ ఎస్పెషల్లీ రైట్ ఇయర్ లో వినబడుతుంది, చాలా సున్నితంగా, ఒక లయబద్ధంగా వినబడుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సౌండ్స్ అన్ని కూడా బీప్ సౌండ్స్ ఏనండి, లేకపోతే ఒక గంట కొట్టిన తర్వాత వచ్చే ఒక నిశ్శబ్ద నాదం ఉంటుంది కదా, అలాంటి సౌండ్స్. అంతేగాని ఒక ఓంకారము లేకపోతే ఇంకేదో బీజాక్షర నాదము, వాటితో మీరు దీన్ని జత కలపకూడదు. ఓకే, దిస్ సౌండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓంకార నాదం నాకు ఇక్కడ వినబడింది, నా నాభి దగ్గర వినబడింది అని ఇలాంటివి కొన్ని అనుభవాలు ఉంటాయి, అది కంప్లీట్లీ డిఫరెంట్. దానిని ఇక్కడ నేను చెప్తున్న వాటితో ముడిపెట్టకండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ కూడా దే ఆర్ మెటాఫిజికల్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద ఆస్ట్రల్ వరల్డ్. రైట్, మీ యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ని మెటాఫిజికల్ వేలో సూక్ష్మ తలాలతో మీ ఎనర్జీ సిస్టమ్ ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, మీకు తెలుసో తెలియకో ఆ కనెక్షన్ జరుగుతూనే ఉంది అని చెప్పే ఒక సంకేతాలు అన్నమాట. రైట్, కమింగ్ టు దిస్, ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరో మీ గురించి ఆలోచిస్తూ మీ వైపుగా పాజిటివ్ ఎనర్జీని పంపిస్తున్న వారైతే అటువంటప్పుడు ఒక జెంటల్ సౌండ్ వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ రైట్ ఇయర్ లో. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సౌండ్. తర్వాత ప్రొటెక్షన్ అవసరము, ఈ సమయంలో నీకు చాలా భద్రత అవసరము, లేకపోతే ఒక ప్రొటెక్షన్, ఒక ఎనర్జీ షీల్డ్ నీకు చాలా అవసరం, లేదా నీకు నువ్వు కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి అని సంకేతంగా మీకు వచ్చే శబ్దము చాలా
చాలా లో సౌండ్ వస్తుంది, అది కూడా లెఫ్ట్ ఇయర్ లో వస్తుంది. అది కూడా లెఫ్ట్ ఇయర్ లో చాలా సున్నితమైన సౌండ్ వినబడకుండా వస్తుంది అనమాట. ఇది మీ యొక్క స్పిరిట్ గైడ్స్ నుంచి, హయ్యర్ సెల్ఫ్ నుంచి, గార్డియన్ ఏంజల్ నుంచి వచ్చేటువంటి సంకేతం. ఈ క్షణాన నీ ఎనర్జీ సిస్టమ్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు కంప్లీట్లీ ఆరాని షీల్డ్ చేసుకో, క్లీన్ చేసుకో, నీకంటూ కొన్ని బౌండరీస్ పెట్టుకో. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నువ్వు ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, వాతావరణం, అది వ్యక్తులు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ లో ఉండుండొచ్చు, లేదా నువ్వే స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నావేమో. ఆ కారణం చేతనే నీ శక్తి మొత్తము హీనిచ్చబోతుంది. కనుక నువ్వు ఒక సురక్షితమైన బౌండరీస్ లో ఉంచుకో, నీ ఆరాని క్లెన్స్ చేసుకో అంటూ ప్రొటెక్షన్ గురించి చెప్తూ వచ్చేటువంటి సంకేతం ఎస్పెషల్లీ లెఫ్ట్ ఇయర్ లో వినబడుతుంది. నెక్స్ట్, టైమ్ ఫర్ క్లెన్సింగ్. ఇదేమిటంటే ఈ రింగింగ్ సౌండ్ అలల మాదిరిగా వినబడుతుంది అనమాట. అంటే అప్ అండ్ డౌన్, స్లో అండ్ హై, ఇలా కొన్నిసార్లు కంప్లీట్లీ డౌన్ అయిపోతుంది, కొన్నిసార్లు చాలా హై పిచ్డ్ గా వినబడుతుంది, కొన్నిసార్లు అసలు ఏమీ లేదే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దిస్ రింగింగ్ సీమ్స్ టు కమ్ అండ్ గో ఇన్ వేవ్స్, అలలలాగా వెళ్తుంది. అది కూడా ఇది దేనికి ఇండికేషన్ అంటే, రిలీజ్ ద నెగటివిటీ ఆర్ ఎమోషనల్ బ్లాకేజెస్. ఏవైతే నువ్వు ఎమోషనల్ గా కొన్ని బ్లాకేజెస్ కలిగి ఉన్నావో, నీకు తెలిసినా తెలియకపోయినా నెగిటివిటీని కలిగి ఉన్నావో, దాన్ని విడిచిపెట్టు అని చెప్పటం అనమాట. సో ఇలాంటి శబ్దం వచ్చినప్పుడు ద బెస్ట్ వే టు రిలీజ్ ఆ నెగిటివిటీని, ఎమోషనల్ బ్లాకేజెస్ ని రిమూవ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే జర్నలింగ్, రాయటం, మెడిటేషన్, ప్రకృతిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. వీటి ద్వారా కూడా మీరు రిలీజ్ చేసుకోగలుగుతారు. కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ సౌండ్, సెలబ్రేటింగ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్. అంటే అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పడం అనమాట. ఇది చాలా హై పిచ్డ్ రింగింగ్ సౌండ్ వస్తుంది, అది కూడా రైట్ ఇయర్ లో ఎస్పెషల్లీ వస్తుంది. చాలా హై పిచ్డ్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఈ సౌండ్ కొన్నిసార్లు నిద్రపోయినప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కొంతమందికి. సో దీని ఇండికేషన్ ఏంటంటే, రానున్న రోజులలో ఒక నూతనమైన మార్పులు నీ మంచి కొరకు జరగబోతున్నాయి, వాటన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. అంటే నీ జీవితంలో ఉన్న పాజిటివిటీని, నువ్వేదైతే అబండెన్స్ ఇంతవరకు రిసీవ్ చేసుకున్నావో వాటన్నిటినీ కూడా ఎంబ్రేస్ చేయి. ఎంబ్రేస్ అంటే వాటన్నిటి పట్ల ఒక కృతజ్ఞత భావంతో కలిగి ఉండు అని చెప్తూ ద లాస్ట్ టైప్ ఆఫ్ రింగింగ్ సౌండ్. సో ఈ విధంగా 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగింగ్ సౌండ్స్ ఉన్నాయి, ఇంకా ఉంటాయి. బట్ నా పరిధిలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాటిని మాత్రమే ఇక్కడ షేర్ చేశాను. అలాగే ఇక్కడికే కన్ఫైన్ అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎన్నో రకాలైనటువంటి సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. మీదైన శైలిలో మీరు దాన్ని అన్వేషించి డికోడ్ చేసినట్లయితే మీకు రావాల్సినటువంటి సంకేతం మీకు అందుతుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పిన సౌండ్స్ ఏవైతే వివరణ నేను చెప్పానో, ఆ వివరణ నా ఇంట్యూషన్ నుంచి వచ్చింది. మీరు మీ ఇంట్యూషన్ ద్వారా దీనికి ఇంకా ఏవైనా సమాచారం ఉందా అన్నది మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ వినబడుతున్నప్పుడు ఈ వీడియో దగ్గరికి వచ్చి, ఈ వీడియోలో ఎక్కడ మీకు అనుకూలమైన సౌండ్ ఏది అని చెక్ చేసుకునే దానికన్నా ముందు మీ ఇంట్యూషన్ మీద ఆధారపడండి. మీ నుంచి వచ్చే సమాధానం ఏమిటో ముందు దాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోలో మీ నుంచి వచ్చే సమాధానము ఇక్కడ నేను చెప్తున్నటువంటి వివరణ మ్యాచ్ అయినాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఈ విధంగా కూడా మన ఇంట్యూషన్ ని మనం హైటెండ్ గా ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైం మన యొక్క కనెక్టివిటీ, స్పిరిచువల్ రేమ్స్ తో మనకున్నటువంటి కనెక్టివిటీని మనం మెరుగుపరచుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ ఐ విష్ యు ఆల్ లిసన్ టు దిస్. అండ్ ఇంకా దీని మీద ఏవైనా మీరు వర్కౌట్ చేయడానికి ఉంటే, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అ డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ యువర్ ట్రూ సెల్ఫ్. మీ యొక్క నిజ సత్యతత్వం యొక్క నూతన డైమెన్షన్ ని మీరు దర్శనం చేయడానికి సదా సర్వదా సిద్ధంగా ఉండగలరు ఎప్పుడైతే మీరు మీ పైన వర్క్ చేయడం మొదలు పెడతారో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.